సో మనందరికి తెలిసిన ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇస్ πr²h మనందరూ తెలుసు. ఓకే, ఫార్ములాస్లో అన్ని వాడతాం. బట్ టుడే విల్ యూజ్ అన్ అప్లికేషన్. ఓకే, సో ఐ టేక్ దిస్ బాటిల్. ఒక బాటిల్ తీసుకుంటా. సో ఈ బాటిల్ చూస్తే ఇక్కడ దాకా సిలిండ్రికల్ షేప్లో ఉంది, కానీ దాని తర్వాత షేప్ ఏదో డిఫరెంట్గా మారిపోయింది. నా ఎనీ వన్ ఇఫ్ ఐ గివ్ యూ స్కేల్, ఒక స్కేల్ ఇస్తే దీని వాల్యూమ్ కనుక్కోవాలి. స్కేల్తో లెంత్ మెజర్ చేసుకోవచ్చు, హైట్ మెజర్ చేసుకోవచ్చు, రేడియస్ మెజర్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ బాటిల్. ఎనీ వన్ విత్ ఎనీ ఐడియా? నాకేం తెలుసా? తీసుకురండి, చెప్పండి. You can fill this bottle with up to here water and pour this into a perfect cylinder. అలా కాదమ్మా, ఓన్లీ స్కేలే ఉంది, ఇంకో మెజరింగ్ జార్ ఏం లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అవుదా? నెక్స్ట్ ఎనీ వన్? ఐ ఎక్స్ప్లెయిన్. సీ హియర్. ఏం చేస్తాం అంటే కొంచెం దీంట్లో లైట్గా వాటర్ తాగేస్తాం. సి, వాల్యూమ్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాటిల్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ కనుక్కోవచ్చు. ఎలాగా? దీని రేడియస్, హైట్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ వస్తుంది. దీని తర్వాత దీన్ని ఇలా తిప్పేస్తే ఏమొస్తుంది? ఇది కూడా సిలిండరే కదా. సో దీని వాల్యూమ్ కనుక్కోవచ్చా? వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, మళ్ళీ దీని హైట్ అండ్ దీని రేడియస్ కనుక్కోవచ్చు. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ విల్ గివ్ అస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎంటైర్ బాటిల్. అర్థమైందా? సో ఫార్ములా ఒకటే తెలియడం కాదమ్మా, దాని అప్లికేషన్ కూడా మనకి తెలియాలి.